హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే మనము ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లలకి బేసిక్ని ఎలా అందించాలి అనే విషయం పైన మనము మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకి రు రూ ఈ రెండు అక్షరాలని మనము పరిచయం చేసాం కదండి. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ నుండి రూ వరకు పిల్లలు వారు స్వంతగా రాయాలి. మన హెల్ప్ లేకుండా పిల్లలు రాయాలి, చదవాలి. అయితే దీర్ఘం వచ్చే అక్షరాల దగ్గర వారు లైన్ని డ్రా చేసే విధంగా మీరు వారికి చెప్పండి. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే అక్కడ దీర్ఘం వచ్చే అక్షరం దగ్గర లైన్ని డ్రా చేయాలి, ఒక గీతను గీయాలి. దానివల్ల పిల్లలకి ఉపయోగం ఏంటంటే ఆ అక్షరం దగ్గర వాళ్ళు దీర్ఘం తీసి చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఆ రకంగా మీరు నేర్పించండి. అయితే వారిని స్లేట్లో రాసిన తర్వాత వారి చేత ఆ నుండి రూ అక్షరం వరకు మీరు చదివించండి. ఎవరైతే పిల్లలు కరెక్ట్గా రాస్తారో, కరెక్ట్గా చదువుతారో వారికి నెక్స్ట్ అక్షరాలని మనం పరిచయం చేద్దాం. అయితే రాయలేని పిల్లలకు మీరు కొంత టైంని వారికి ఇవ్వండి. ఫోర్స్ చేసి మనమే హెల్ప్ చేసుకుంటూ వారికి రాయించొద్దు. వారంతటా వారు రాసే విధంగా వాళ్ళకి ఎంత టైం అయినా పర్లేదు, వారంతటా వాళ్ళే రాసేటట్టుగా మనము చూడాలి. అయితే ఇంకా మనము ఇలా చెప్పిన కూడా వాళ్ళు రాయలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకి నేను అమ్మహ వరకు చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లేవే మెథడ్లో పిల్లలకి ఏ రకంగా మనము ఈ అక్షరాలని మనము నేర్పించాలి, ఇంకా రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా నేర్పించాలి అనే విషయాన్ని మీకు ముందు వీడియోస్లలో చూపెడతాను. ఓకేనా అండి? మరి తెలుగులో ఏ ఏ ఐ ఈ మూడు అక్షరాలని పిల్లలకి పరిచయం చేద్దాం. ఓకేనా అండి? నెక్స్ట్ పిల్లలకి ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఈ మూడు అక్షరాలని పిల్లలకి స్లేట్ పైన పెట్టించాలి. వారి చేతిని మన చేతితో తీసుకొని వారి చేత దిద్దించాలి. కరెక్ట్ ప్రాసెస్లో దిద్దించాలి. ఏ నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఐ. అయితే ఇక్కడ మనము ఏ దగ్గర ఒక లైన్ని డ్రా చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ దీర్ఘం తీసి చదువుతున్నాం కాబట్టి ఏ ఏ ఐ ఇలా పిల్లల చేత మనము దిద్దించాలి, చదివించాలి. ఏ ఏ ఐ ఇలా మనము పిల్లల చేత చదివించాలి. అయితే ఇవి పిల్లలు దిద్దిన తర్వాత మనము స్లేట్ పైన బాక్సెస్ డ్రా చేసి ఒక్కొక్క అక్షరాన్ని ఒక్క బాక్స్లో రాసేటట్టుగా మనము పిల్లలకి చూపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్లో, చెక్ రూల్ బుక్లో మనము ఈ అక్షరాలను రాసి పిల్లల చేత రాయించాలి. ఓకేనా అండి? మరి ఇలా ఏ ఏ ఐ ఈ అక్షరాలని పిల్లలకి పరిచయం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంగ్లీష్లో మనము పిల్లలకి ఏ టు డి వర్డ్స్ని పిల్లలకి మనం చూడండి. యాపిల్, యాంట్, ఏరోప్లేన్, బ్యాట్, బాల్, బఫెలో. నెక్స్ట్ క్యాట్, కోట్, క్యారెట్, డాగ్, డాల్, డక్. ఈ స్పెల్లింగ్స్ అన్నీ కూడా పిల్లల చేత చదివించాలి. 3 టైమ్స్ రాయించాలి. అలా రాయించడం వల్ల పిల్లలకి మైండ్లో అవి ఉండిపోతాయి. చదువుకుంటూ రాయమని చెప్పాలి. లిప్ రీడింగ్ అనేది ప్రైమరీ స్టేజీలో
పని చేయదండి. అది మనము ఎంకరేజ్ చేయొద్దు. లిప్ రీడింగ్ వాళ్ళు పెద్దగా బిగ్గరగా చదివేటట్టుగా మనము పిల్లలకి చెప్పాలి. బిగ్గరగా చదివితే మనము వింటాము. ఒకవేళ వాళ్ళు ఏవైనా రీడింగ్లో మిస్టేక్స్ చేసినా లేకపోతే స్పెల్లింగ్ తప్పు చదివినా అది మనం వింటాము, దాన్ని కరెక్ట్ చేస్తాము. కాబట్టి పిల్లలకి ప్రైమరీ స్టేజ్లో లిప్ రీడింగ్ అనేది అవసరం లేదు. వాళ్ళు బిగ్గరగా చదవాలి. కాబట్టి అలా మనము పిల్లలకి A to D వర్డ్స్ని రివిజన్ 2 days మనము తీసుకోవాలి. తీసుకొని మనము పిల్లల చేత చదివించాలి, రాయించాలి, డిక్టేషన్ చెప్పాలి. మెయిన్గా డిక్టేషన్ చెప్పాలి. డిక్టేషన్ చెప్పిన తర్వాత వాళ్ళకి మార్క్స్ వేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి వారికి 12/12 అలా వస్తే వెరీ గుడ్ వేయాలి. ఏవైనా చిన్న మిస్టేక్ చేస్తే గుడ్ వేయాలి. అలా పిల్లలని మనము అప్రిషియేట్ చేయాలండి. చేస్తే దానివలన పిల్లలు ఎక్కువగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఈ రకంగా పిల్లలకి A to D వర్డ్స్ని పిల్లలకి చాలా ప్రాక్టీస్ చేయించండి. ఫాస్ట్గా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు కదా. కాబట్టి పిల్లలని ఫాస్ట్గా చదవాలి, ఫాస్ట్గా రాయాలి అని వారిని ఇబ్బంది పెట్టకుండా స్లోగా చదివి పిల్లలు అర్థం చేసుకొని అవి ఎక్కువ రోజులు పిల్లలకి గుర్తుంటాయి. ఇంకా ఇవి వారి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. కాబట్టి వారికి ఆ విధంగా మనము స్లోగా మనం నేర్పించాలి. ఇలా తెలుగులో అక్షరాలు, ఇంగ్లీష్లో వర్డ్స్ మనం నేర్పిస్తూనే పిల్లలకి మనము ప్రైమరీ స్టేజ్ అంటే వారు 3 years to 10-11 years మధ్యలో పిల్లలు ఉంటారు. కాబట్టి వారికి చిన్నప్పటి నుండే పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా పిల్లలకి చదువుతో పాటు నేర్పించాలండి. అయితే ఫస్ట్ స్కూల్ పిల్లలకి ఇల్లేనండి. అయితే వారు పేరెంట్స్ ఫస్ట్ వారికి ఫాదర్, మదర్. అయితే పిల్లలకి ఏంటంటే ఉదయం మార్నింగ్ లేవగానే పిల్లలని నవ్వుతూ వారిని లేపడము. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పేరెంట్స్కి విష్ చేయడం అనేది నేర్పించండి. చిన్నప్పుడే నేర్పించండి. పెద్దవారైతే వారికి అది రాదు. కాబట్టి పిల్లలకి మదర్కి, ఫాదర్కి విష్ చేయడం అనేది నేర్పించండి. గుడ్ మార్నింగ్ మమ్మ, గుడ్ మార్నింగ్ పాప, ఇలా లేదంటే గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ మార్నింగ్ నాన్న, ఇలా మార్నింగ్ లేవగానే పిల్లలని పేరెంట్స్కి విష్ చేయడం నేర్పించండి. మరి ఇది నేర్పించడం వల్ల పిల్లలు మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా లేకపోతే స్కూల్లో టీచర్స్కైనా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, విష్ చేస్తారు. మీరు చాలామంది పిల్లల్ని మీ చుట్టూ ఉన్న పిల్లల్ని మీరు గమనించండి. టీచర్స్ వెళ్తుంటే లేదంటే స్కూల్లో టీచర్స్కి విష్ చేయని పిల్లలు కూడా ఎంతోమంది ఉంటారు. టీచర్స్ని చూడగానే చూడనట్టు చేసి అలా వెళ్ళే పిల్లలు ఉంటారు. కాబట్టి మేనర్స్ అనేది పిల్లలకు మనం ఇంట్లోనే నేర్పించాలి. మదర్కి, ఫాదర్కి ఫస్ట్ విష్ చేయడము. దానివల్ల ఇంట్లో నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఇలా ఉంటే వారికి విష్ చేయడం అనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ స్కూల్లో టీచర్స్కి కూడా వాళ్ళు విష్ చేయాలి, అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి అనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు అది చేయడం వల్ల మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనా అండి? మరి లైక్ చేయడం మర్చిపోకండి. ఎంతోమంది బేసిక్ లేని పిల్లలకి ఈ ఛానల్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇది ఎంతోమందికి నోటిఫికేషన్స్ వెళ్తాయండి. వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్ అండి.